హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే పాలు విరిగిపోతే వేస్ట్గా పడేసుకోకుండా ఇంట్లోనే హోమ్ మేడ్ పన్నీర్ తీసుకోవడం ఎలా అనేదండి. చూడండి, నాకు పాలు అనేది ఇరిగిపోయినాయి. సో అందుకని చెప్పని నేను ఏం చేస్తున్నానంటే దాంతో పన్నీర్ తయారు చేసుకుంటున్నాను ఇంట్లోనే. అలా విరిగిపోయినప్పుడు ఏంటంటే కొంచెం నిమ్మ చెక్క తీసుకొని ఒక 2 స్పూన్స్ లేదంటే 1 స్పూన్ చాలు అలా రసం పిండేసుకుంటే, అది పిండేసిన తర్వాత ఇంకొక 1 మినిట్ మనం పాలు అలాగే పొయ్యి మీద ఉంచి ఉడకబెట్టుకోవాలండి. అదే కొంచెం సేపు మరిగించుకోవాలి. అలా మరిగించుకున్న తర్వాత ఏంటంటే మనం తీసుకొని దీన్ని తీసుకెళ్ళేసి ఒక క్లాత్ అంటే ఇట్లా నాప్కిన్ క్లాత్స్ కానీ లేకుంటే ఏమన్నా, నా దగ్గర అయితే ఇలా లుంగి ముక్కలు ఉన్నాయి. సో అది కట్ చేసుకొని నేను దానిలో పోస్తున్నాను. ఇలా పోసిన తర్వాత టోటల్గా ఏంటంటే వాటర్ మొత్తం అదే విరిగిపోయిన పాలు ఉంటాయి కదండి, విరిగిన వరకే విరిగింది వరకే క్లాత్లో ఉండేలాగా, మిగతా వాటర్ మొత్తం కిందకి ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోయేలాగా శుభ్రంగా మనం ఎంత వీలైతే అంత వీలైనంత చేతితో పిండేసుకోవచ్చు. హాట్గా ఉంటుంది కాబట్టి, లేకుంటే మనం గరిటతో తిప్పుతుంటే కిందకి దిగిపోతాయి వాటర్ అనేది. అదేలేండి, వాటర్ ఏం కాదు, పాలే అన్నమాట అవి కూడాను, కాకుంటే ఇరిగిపోయాయి కాబట్టి నీళ్ళలాగా వస్తాయి. సో అవి పూర్తిగా పోయిన తర్వాత మనం ఏంటంటే చల్లటి నీళ్ళు పోసి, ఎందుకంటే మనం ఆల్రెడీ నిమ్మకాయ పిండాం కాబట్టి ఆ పులుపు అనేది దానిలో ఉండకూడదు. సో అందుకని చెప్పని మళ్ళీ మనం అది ఫిల్టర్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఆ పాలకోవాతోటి వాటర్ పోసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడం అంటే అదేలండి, ఆ నిమ్మ పులుపు అనేది పోవడం కోసం అలా చేస్తామన్నమాట. సో టోటల్గా ఏంటంటే అలా మనం మొత్తం కలిపేసి శుభ్రంగా అది కూడా వాటర్ మొత్తం పిండేసుకోవాలి. మన చేతులతోటే మొత్తం ఫోల్డ్ చేసేసుకొని శుభ్రంగా వాటర్ పిండేసుకొని అది చక్కగా వస్తుంది, అంటే ముద్దలా వచ్చేస్తుంది కదా, దాన్ని మనం చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని క్లాత్లో కరెక్ట్గా ఒక లేయర్ లాగా చక్కగా పేర్ చేసుకొని, నేను చూపిస్తున్నాను చూడండి, నేను కొంచెమే ఇరిగాయి కాబట్టి నాకు కొంచెమే వచ్చింది. సో అలా పెట్టేసుకొని దాని మీద ఏంటంటే ఏదైనా బాగా బరువుగా ఉండేటటువంటి దాన్ని పెట్టేసుకోవాలి. నా దగ్గర చిన్న రోల్ ఉంటే ఆ రోల్ పెట్టేశానండి. టోటల్గా ఏంటంటే పన్నీర్ రెడీ అయిపోద్ది. అలా పెట్టేసుకున్నాము అంటే, పెట్టేసి ఒక 1 అవర్ తర్వాత చూసామంటే చక్కగా వస్తుంది చూడండి. సో నాకైతే రెడీ అయిపోయిందండి. టోటల్గా పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. సారీ, హోమ్ మేడ్ పన్నీరు. పాలు విరిగిపోయినప్పుడు వేస్ట్ చేసుకోకుండా ఇలా చేసుకున్నామంటే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పన్నీర్ కుర్మా, ఆలు పన్నీర్ కుర్మా ఇలా చేసుకుంటారనమాట. టమోటా పన్నీర్ కుర్మా ఇట్లా అలా చేసుకొని రైస్లోకి చపాతీలోకి కానీ మనం చేసుకొని తినేసేయచ్చు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. నాకు కొంచెమే విరిగి ఉన్నాయి, సో నేను కొంచెమే చేశాను అనమాట. టోటల్గా అయితే పన్నీర్ ఈజ్ రెడీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.